గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 42వ దశకంలో ఉన్నాం. శకటాసుర వధ. కదాపి జన్మర్క్షదినే తవ ప్రభో నిమంత్రిత జ్ఞాతివధూ మహీసురా మహానసత్వాం సవిధే నిధాయ సా మహానసాదౌ వవృతే వ్రజేశ్వరి. ప్రభు, ఒకానొకసారి యశోదామాతని జన్మదినోత్సవ సమయమున బంధువులను, తోడి గోపికలను, బ్రాహ్మణోత్తములను ఆహ్వానించింది. ఆ తల్లి నిన్ను ఒక బండ సమీపమున ఉంచి తాను వంటశాలలోనికి వెళ్ళింది. నిన్ను ఒక బండి సమీపమున ఉంచి తాను వంటశాలలోనికి వెళ్ళింది. తతో భవత్రాణనయుక్త బాలక ప్రభీతి సంక్రందన సంకులారవై విమిశ్రమశ్రావిభవత్ సమీపతః పరిస్ఫుటద్దారు చటారవ. ఆ దేవి నిన్ను రక్షించుటకు కొందరు గోపాల బాలకుల నుంచిందిట. వారు కొంతసేపటికి భయంతో ఏడ్చుచూ హాహాకారం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నీ సమీపమును గల ఒక కర్ర వస్తువు విరిగిపోగా ఏర్పడిన చటచ్చట ధ్వనులు ఆ బాలుర ఆర్తనాదములలో కలిసి వినవచ్చను. తతస్తదాకర్ణ సంభ్రమశ్రమ ప్రకంపి వక్షోజభరా ప్రజాంగన భవంతమంతర్దృశు సమంతతో వినిష్పతదారుణదారుమధ్యగం. ఆ శబ్దములను విన్న గోపికా స్త్రీలు భీతిల్య ఆయాసముతో పగర్చుచు పరిగెట్టుకుంటూ వచ్చారు. అప్పుడు చుట్టూను విసరివేయబడ్డట్లున్న పెద్ద పెద్ద చెక్కల మధ్యనున్న నీవు వారికి కనిపించావు. శిశోరహో కిమభూదితి ధృతం ప్రథావ్యనంద పశుపాశ్చ భూసురా భవంతమాలోక్య యశోదయాధృతం సమాశ్వసం నశ్రుజలాద్రలోచన. అయ్యో అయ్యో, పసివాడికి ఏమైందయ్యా, ఏమైంది అంటూ ఆర్తవచనములను పలుకుచూ నందుడు, గోపాలుడు, బ్రాహ్మణోత్తములు ఉన్నవారు దుఃఖాశ్రువులను గార్చిచూ అతడికి వచ్చారు. అప్పుడు యశోదాదేవి ఒడిలో క్షేమంగా నున్న నిన్ను చూసి వారు కొంత ఊరట చెందారట. కస్కో నూకౌతస్కుత ఏష విస్మయో విశంకటం యక్షకటం విపాటితం న కారణం కించిదిహేతితే స్థితాః స్వనాసికా దత్తకరాస్త్వదీక్షకాః. ఆనంద స్వరూప, ఇదేం ఆశ్చర్యము! ఇంత పెద్ద బండి ముక్కలు ముక్కలైపోయింది, దీనికి కారణం ఏమిటో తెలియదు అనుచు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరును మహాశ్చర్యంతో ముక్కున వేలు వేసుకున్నారు. కుమారకస్యాస్య పయోధరార్థిన ప్రరోదనే లోలపదాంబుజాహతం మయా దృష్టమనో విపర్యగాదితీశతే పాలక బాలకాజగు. పరమేశ్వర, ఈ పిల్లవాడు చనుబాల కొరకు ఏడ్చుచూ కాళ్ళు నిట్టున్నట్టు కొట్టుకొనుచున్నప్పుడు ఇతని కాళ్ళు తగిలి ఈ బండి తలక్రిందులైనది. ఈ దృశ్యమును నేను చూచాను అని గోపాల బాలకులు తెలిపారు. యా తదా కించిద జానతామిదం కుమారకానామతి దుర్ఘటం వచః భవత్ప్రభావా విదురైరితీరితం మనాగివాశంక్యత దృష్టపూతనై. స్వామి, నీ ప్రభావము తెలియని కొందరు ఈ వృత్తాంతమును చూడనందువలన భయంతో గోపాల బాలకులు చెప్పుచున్న విషయం నమ్మశక్యంగా లేదని పలికారు. మరికొందరు పూతన విషయమును చూచియున్నందున ఇది నిజంగా జరిగేయుండని భావించారు. ప్రవాళతామ్రం కిమిదం పదం క్షతం సరోజరమ్యౌనుకరౌ విరాజితౌ ఇది ప్రసర్పత్కరుణాతరంగితా స్వదంగమాపస్పృశురంగనాజనాః. పగడాల వలె ఎర్రగానున్న కన్నయ్య పాదములకు దెబ్బలు తగిలినవేమో, పద్మముల వలె అందమైన కిష్టయ్య చేతులు కందిపోయినవేమో అని గోపికలు ఉప్పొంగుచున్న అనురాగంతో నీ శరీరమును నివరసాగారు. అయే సుతం దేహి జగత్పతే కృపాతరంగపాతాత్ పరిపాత మధ్యమే ఇది స్మ సంగృహ్య పితా త్వదంగకం ముహుర్ముహుశ్లిష్యతి జాతకంటక. జగన్నాథుని సంపూర్ణ కృపా కటాక్షముండుట వలన కన్నయ్య క్షేమంగా ఉన్నాడు.
మన చిన్నారిని నాకు ఒకసారి ఇమ్ము అని నీ తండ్రి అయిన నందుడు నిన్ను తన చేతుల్లోనికి తీసుకుని శరీరమంతయు ఎగుర్పొడవగా మాటిమాటికి హృదయమునకు హత్తుకున్నట్ట. అనో నిలీన కిల హంతుమాగతస్సురారిరేవం భవతా విహింసిత రజోపినో దృష్టమముష్య తత్కథం సశుద్ధ సత్వే త్వయి లీనవాన్ ధ్రువం. బండియందు దాగుకుని నిన్ను చంపుడకై వచ్చిన రాక్షసుని నీవు ఈ విధంగా వధించినట్లున్నావు. శుద్ధ సత్వస్వరూపుడవైన నీ యందు ఆ రాక్షసుడు విలీనమైనందువలన ఆ రాక్షసుని యొక్క అస్థికల చూర్ణము కూడా ఎక్కడా కనిపించట్లేదు. ప్రపూజితైస్తత్ర తతో ద్విజాతిభిర్విశేషతోల్లంభిత మంగళాశిషః వ్రజం నిజైర్బాల్యరసైర్విమోహయన్ మరుత్పురాధీశరుజాం జహీమే. ఓ గురువాయూరప్ప, అప్పుడు నందునిచే గౌరవ మర్యాదలను అందుకున్న బ్రాహ్మణులు నీకు శుభాశీస్సులను పలికారు. నీవు కూడా నీ బాల్యచేష్టలచే గోకులమును పరవశింపజేస్తూ ఉన్నావు. అట్టి శ్రీహరి, నీవు నా రోగములన్నిటినీ నిర్మూలింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.